హాయ్ ఫ్రెండ్స్, గంగవల్లి ఆకండి. ఇది చక్కగా తెచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుందండి. తెచ్చి చక్కగా 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఒక 3 గంటలు కడిగి పెట్టుకున్న కందిపప్పు నేను విడిగా వండుతానండి, అందుకని ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టిన కందిపప్పుని పొయ్యి మీద పెట్టుకొని ఉడికిన తర్వాత ఈ గంగవల్లి ఆకు ముందుగా కారం వేసుకున్నాను, తర్వాత గంగవల్లి ఆకు వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసి స్పూన్తో మెదుపుకోవటమేనండి. తర్వాత తాళింపు వేసుకోవటమేను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది. తాళింపులోకి వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోవాలండి. వెల్లుల్లి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదండి, కొర్ర బియ్యం అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి.